Hi friends, welcome back to my channel Learning English with Vishwa. Today what we are going to discuss is modals. Yes friends, modals. May, might, could, would, must. సో మోడల్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? అసలు మోడల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. మోడల్స్ అనేవి గెస్సింగ్ ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, గెస్ చేస్తాం కదా. మనకేదైనా తెలిసినప్పుడు మనం టెన్సెస్ యూజ్ చేసి సెంటెన్స్ మేక్ చేస్తాం. అదే తెలియనప్పుడు ఏం చేస్తాము? గెస్ చేస్తాము. అది ప్రెజెంట్లో అయినా, పాస్ట్లో అయినా, ఫ్యూచర్ టెన్స్లో అయినా. ఫస్ట్ మనం మోడల్స్లో స్టేట్ ఆఫ్ బీయింగ్ నేర్చుకుందాం ఫ్రెండ్స్. తర్వాత స్టేట్ ఆఫ్ పొజిషన్ నేర్చుకుందాం ఫ్రెండ్స్. తర్వాత స్టేట్ ఆఫ్ యాక్షన్ అనేది నేర్చుకుందాము. స్టేట్ ఆఫ్ బీయింగ్ నేర్చుకునే ముందు మోడల్స్లో టెన్సెస్లో స్టేట్ ఆఫ్ బీయింగ్ చూద్దాం ఫస్ట్. రియాలిటీ. మనం టెన్సెస్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాము? రియాలిటీ అంటే మనం టెన్స్ ఏ కాలంలో అయినా రియాలిటీ నిజం గురించి మాట్లాడుతున్నప్పుడు, అంటే రియాలిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు, అంటే మనం గెస్ చేయట్లేదు, అది రియల్ అని మనకు తెలుసు, టెన్సెస్ అనేది యూజ్ చేస్తాం. హీ ఈజ్ హర్ ఫ్రెండ్. ఇప్పుడు అతను ఎవరు అని అడిగారు, హూ ఈజ్ హీ అన్నారు. అప్పుడు ఏం చెప్తాము? మీకు తెలుసు. అప్పుడు మీరు ఏం చెప్తారు? స్టేట్ ఆఫ్ బీయింగ్. స్టేట్ ఆఫ్ బీయింగ్లో ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ హర్ ఫ్రెండ్. ప్రెజెంట్గా జరుగుతుంది, అది స్టేట్ ఆఫ్ బీయింగ్. హీ ఈజ్ హర్ ఫ్రెండ్, అది కూడా రియాలిటీ. మీకు తెలుసు హీ ఈజ్ హర్ ఫ్రెండ్, అతను ఆమె ఫ్రెండ్ అని చెప్తారు. ఇప్పుడు అతను ఎవరు మీకు తెలియదు, కానీ అతను చూస్తున్నారు. అతను చూసి మీరు గెస్ చేస్తున్నారు అతను ఆమె ఫ్రెండ్ అయ్యి ఉండవచ్చు అని. అప్పుడు మీరు ఏం యూజ్ చేస్తారు? మోడల్స్ అనేది యూజ్ చేస్తారు. అంటే గెస్ చేస్తున్నారు, అది రియాలిటీ కాదు, మీరు గెస్ చేస్తున్నారు. మీకు తెలిస్తే రియాలిటీ చెప్పేస్తారు, హీ ఈజ్ హర్ ఫ్రెండ్ అని. మీకు తెలియదు కానీ మీరు చెప్తున్నారు, కానీ గెస్ చేసి చెప్తున్నారు. అది కూడా ఇప్పుడు స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఏమొస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఈ బీ ఫామ్ అనేది, ఇక్కడ బీ ఫామ్లో నుంచి ఏమేమి వస్తాయి? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, కంటిన్యూస్లో ఏమేమి వస్తాయి? బీ ఫామ్స్ ఈజ్, యామ్, ఆర్, బీయింగ్, వాస్, వర్. ఈ బీ ఫామ్స్ అనేవి మనకు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మోడల్స్లో మనం ఎలా యూజ్ చేస్తామో చూడండి. సబ్జెక్ట్ ప్లస్ మోడల్ ప్లస్ ఈ బీ ఫామ్స్లో, ఈ బీ ఫామ్స్ కాకుండా బిఏ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సబ్జెక్ట్, మోడల్, ఈ బీ ఉంది చూసారు ఫ్రెండ్స్, బీ వచ్చేస్తుంది. బీ ఫామ్స్లో ఈజ్, యామ్, ఆర్, బీయింగ్, వాజ్, వర్ అన్నప్పుడు రియాలిటీ అనేది యూజ్ చేస్తాము. అదే మనం గెస్సింగ్ ఉన్నప్పుడు ఏం యూజ్ చేస్తాము? అన్నిటికీ బిఏ యూజ్ చేస్తాము. తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. హీ ఈజ్ హర్ ఫ్రెండ్, అతను ఆమె ఫ్రెండ్, రియాలిటీ మీకు తెలుసు. అదే మీరు గెస్ చేస్తున్నారు, హీ మైట్ బి హర్ ఫ్రెండ్, అతను ఆమె ఫ్రెండ్ అయ్యి ఉండవచ్చు. హీ మైట్ బి హర్ ఫ్రెండ్, హీ ఈజ్ హర్ ఫ్రెండ్, అతను ఆమె ఫ్రెండ్ అయ్యి ఉండవచ్చు, అతను ఆమె ఫ్రెండ్ మీకు తెలుసు. అదే మీరు గెస్సింగ్ చేస్తున్నప్పుడు హీ మైట్ బి హర్ ఫ్రెండ్, సో హీ మే బి హర్ ఫ్రెండ్, హీ మస్ట్ బి హర్ ఫ్రెండ్, హీ కుడ్ బి హర్ ఫ్రెండ్, హీ వుడ్ బి హర్ ఫ్రెండ్, ఏదైనా చెప్పచ్చు ఫ్రెండ్స్. సో మే, మైట్, మస్ట్, కుడ్, వుడ్ ఏదైనా చెప్పచ్చు. కానీ మైట్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి గెస్సింగ్ అనేది ఇక్కడ బిలో 50% గెస్సింగ్ అని మనం గెస్ చేస్తున్నాము. ఆ గెస్సింగ్ కూడా చాలా తక్కువ, అంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నట్టు అని అర్థం. హీ మైట్ బి హర్ ఫ్రెండ్, అతను ఆమె ఫ్రెండ్ అయి ఉండవచ్చు, ఛాన్సెస్ చాలా తక్కువ. గెస్సింగ్లో మనం గెస్ చేస్తున్నాము, కానీ 50% బిలో గెస్ చేస్తున్నాము. సో తర్వాత మేబీ, మే యూజ్ చేస్తున్నప్పుడు సో 50%, సో మనం గెస్ చేస్తున్నాము. మైట్ కన్నా మే కొద్దిగా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్టు గెస్ చేస్తున్నాం. హీ మే బి హర్ ఫ్రెండ్ అయి ఉండవచ్చు. హీ మస్ట్ బి హర్ ఫ్రెండ్ అంటే అబోవ్ 50% ఫ్రెండ్స్, తప్పకుండా అయి ఉండాలి అని చెప్తాం కదా, తప్పకుండా అయి ఉండాలి. అతను తప్పకుండా ఆమె ఫ్రెండ్ అయి ఉండాలి. గెస్ చేస్తున్నాము తప్పకుండా అని, అతను తప్పకుండా ఆమె ఫ్రెండ్ అయి ఉండాలి అంటే 50% అబోవ్ ఛాన్సెస్, అతను తప్పకుండా ఆమె ఫ్రెండ్ అయి ఉండొచ్చు. హీ మస్ట్ బి అ పోలీస్ ఆఫీసర్, అతను తప్పకుండా పోలీస్ ఆఫీసర్ అయి ఉండాలి. మనం గెస్ చేస్తాము, అతను తప్పకుండా పోలీస్ ఆఫీసర్ అయి ఉండాలి. హీ మస్ట్ బి అ డాక్టర్, అతను తప్పకుండా ఒక డాక్టర్ అయి ఉండాలి. దే మస్ట్ బి లాయర్స్, వాళ్ళు తప్పకుండా లాయర్స్ అయి ఉండాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? కుడ్ కూడా మనం దానికి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు బిలో 50% మైట్ బి, మేబీ మధ్యలో ఉంటుంది కుడ్, ఆ ఛాన్సెస్ అనేది. అది కూడా బిలో 50% ఛాన్సెస్తోనే మనం గెస్ చేస్తాము. వుడ్ కూడా కొద్దిగా ఛాన్సెస్ ఎక్కువ ఫ్రెండ్స్, అంటే ఒక సో మేలాగా మనం 50% ఛాన్సెస్తో మనం గెస్ చేస్తాము వుడ్ అనేది.
ఎక్కువగా ఏంటంటే మైట్, మే, మస్ట్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ కుడ్, వుడ్ అనేది కూడా యూజ్ చేస్తాము. యూజ్ చేయడం తప్పేం కాదు. సో గ్రామర్ ప్రకారం అదేం రాంగ్ కాదు ఫ్రెండ్స్. మనం యూజ్ చేయొచ్చు కుడ్, వుడ్ అనేది. ఏంటంటే కుడ్ అన్నప్పుడు ఈ కుడ్, వుడ్ అని మనది కుడ్ అనేది పాస్టబిలిటీ, కెన్ యొక్క పాస్టబిలిటీ అనేది మనం చూపిస్తాం ఫ్రెండ్స్. అప్పుడు యూజ్ చేస్తున్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఈ కుడ్ అనేది ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తారు, కుడ్ అనేది అది పాస్టబిలిటీ కదా, అది తప్పు కదా, మనం సెంటెన్స్ అనేది తప్పు మేక్ చేస్తామని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అదేం కాదు ఫ్రెండ్స్. కుడ్ అనేది అక్కడ కూడా యూజ్ చేస్తారు. అది ఎబిలిటీ గురించి తెలియజేసినప్పుడు సో కుడ్ అనేది యూజ్ చేస్తారు, పాస్ట్ యొక్క ఎబిలిటీ. అది పాస్ట్ టెన్స్ యొక్క ఎబిలిటీ. కెన్ యొక్కది కుడ్ అవుతుంది. అదే ఇక్కడ గెస్సింగ్ ఉన్నప్పుడు కూడా కుడ్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. వుడ్ కూడా యూజ్ చేస్తారు. అక్కడ వీళ్ళకి వుడ్ యూజ్ చేస్తారు పాస్ట్లో, ఇక్కడ ఈ వుడ్ ఎందుకు యూజ్ చేస్తారు అనుకుంటారు. కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు ఫ్రెండ్స్. సో కుడ్, వుడ్ అనేది కూడా యూజ్ చేస్తాము, గెస్సింగ్లో అనేది ఉంటుంది. సో తర్వాత చూడండి, హీ ఈజ్ ఇన్ ద కిచెన్. వేర్ ఈజ్ హీ, అతను ఎక్కడ అంటాం, హీ ఈజ్ ఇన్ ద కిచెన్. సో ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, వేర్ ఇస్ యువర్ మదర్ అండి, మీ మదర్ ఎక్కడ ఉన్నారని మీరు చెప్తారు. సో షీ ఈజ్ ఇన్ ద కిచెన్, మీకు తెలుసు రియాలిటీ ఆమె ఆ కిచెన్లో ఉన్నారు, అప్పుడు మీకు తెలుసు మీరు చెప్తారు. అదే మీకు తెలియదు అనుకోండి, మీరు ఏం చెప్తారు, గెస్ చేస్తారు. షీ మైట్ బీ ఇన్ ద కిచెన్, షీ మే బీ ఇన్ ద కిచెన్, షీ మస్ట్ బీ ఇన్ ద కిచెన్, తప్పకుండా ఉండాలి కిచెన్లో. షీ కుడ్ బీ ఇన్ ద కిచెన్, కిచెన్లో ఉండాలి. షీ వుడ్ బీ ఇన్ ద కిచెన్. సో ఇక్కడ చూడండి, హీ ఈజ్ ఇన్ ద కిచెన్, హీ మైట్ బీ ఇన్ ద కిచెన్ అని చెప్పాం. సో షీఈ్ హ్యాపీ, ఆమె సంతోషంగా ఉంది. స్టేట్ ఆఫ్ బీయింగ్ షీఈ్ హ్యాపీ. సో మీరు రియాలిటీ తెలుసు, అదే మీరు గెస్ చేస్తున్నారు, షీ మైట్ బీ హ్యాపీ, షీ మైట్ బీ హ్యాపీ. సో హూ ఈజ్ కాలింగ్, సో ఎవరు కాల్ చేస్తున్నారు, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, సమ్మన్ ఈజ్ కాలింగ్ మీ. సో సమ్మన్ ఈజ్ కాలింగ్ మీ, అప్పుడు మీరు చెప్తారు హూ ఈజ్ కాలింగ్ అంటారు. ఐ థింక్ ఇట్ కుడ్ బీ మై బ్రదర్, అది మా బ్రదర్ అయ్యి ఉండవచ్చు అని చెప్తాను. నేను చూలా ఎవరు కాల్ చేస్తున్నారు, నేను చూలా కానీ వినపడుతుంది నేను అనుకుంటున్నాను, నేను గెస్ చేస్తున్నాను, ఇట్ కుడ్ బి మై బ్రదర్. అర్థమవుతుందా ఫ్రెండ్స్. అదేమైనా చూసినప్పుడు నేను ఏం చెప్తాను, హీస్ మై బ్రదర్ అని చెప్పేస్తాను. అర్థమవుతుందా ఫ్రెండ్స్. వేర్ ఈజ్ నైఫ్ అంటాం. సో ఏది నైఫ్, ఏది కత్తి ఏది అంటాం. సో ఇట్ ఈస్ ఇన్ ది కిచెన్, ఇట్ ఈస్ ఇన్ ది కిచెన్, కిచెన్లో ఉందని చెప్పాను అనుకో, రియాలిటీ ఎక్కడ ఉందనుకో నేను చూశాను అనుకోండి చెప్పేస్తాను. అదే నాకు తెలియదు, నేను చూడలేదు. ఇట్ మైట్ బీ ఇన్ ద కిచెన్ అని చెప్తాను, ఇట్ కుడ్ బీ ఇన్ ద కిచెన్ అని చెప్తాను, ఇట్ మే బీ ఇన్ ద కిచెన్ అని చెప్తాను. అర్థమవుతుంది. తప్పకుండా ఉండాలంటే ఇట్ మస్ట్ బీ ఇన్ ద కిచెన్. సో హీ మైట్ బీ ఇన్ ద ఆఫీస్, అతను ఆఫీస్లో ఉండవచ్చు. స్టేట్ ఆఫ్ బీయింగ్ గెస్సింగ్ చేస్తున్నారు, మీకు తెలుసున్నప్పుడు హీస్ ఇన్ ద ఆఫీస్ అని చెప్తారు. లేదు అన్నప్పుడు హీ మైట్ బీ ఇన్ ద ఆఫీస్. దే మైట్ బీ సాడ్, వాళ్ళు బాధతో ఉండవచ్చు. చూడండి ఫ్రెండ్స్, హీ మే బీ దేర్ టుమారో, ఫ్యూచర్ టెన్స్ యొక్కది, హీ మే బీ దేర్ టుమారో. షీ కుడ్ బీ హియర్, ఆమె ఇక్కడ ఉంటుంది. షీ కుడ్ బీ హియర్ ఆఫ్టర్ 2 hours, 2 గంటల తర్వాత ఆమె ఇక్కడ ఉండవచ్చు. ఆమె ఇక్కడ ఉంటుందంటే షీ విల్ బీ దే, షీ విల్ బీ హియర్ ఆఫ్టర్ 2 hours. రియాలిటీలో షీ విల్ బీ హియర్ ఆఫ్టర్ 2 hours, కానీ మనం గెస్ చేస్తున్నాం కదా. షీ కుడ్ బీ హియర్ ఆఫ్టర్ 2 hours, ఫ్యూచర్ టెన్స్. అర్థమవుతుందా ఫ్రెండ్స్. మోడల్స్ అనేది ఎలా యూజ్ చేస్తున్నామో స్టేట్ ఆఫ్ బీయింగే మనం నేర్చుకుంటున్నాము ఫ్యూచర్ టెన్స్లో, స్టేట్ ఆఫ్ బీయింగ్లో. సో హీఈస్ మై ఫ్రెండ్, హీఈస్ మై ఫ్రెండ్ ఫ్రెండ్స్, రియాలిటీకి చెప్తున్నాను, హీఈస్ మై ఫ్రెండ్. సో హీ మైట్ బీ మై ఫ్రెండ్, అతను నా ఫ్రెండ్ అయ్యి ఉండవచ్చు. యు ఆర్ మై సబ్స్క్రైబర్, సో దిస్ ఈజ్ స్టేట్ ఆఫ్ బీయింగ్. సో యూ మైట్ బీ మై సబ్స్క్రైబర్, మీరు నా సబ్స్క్రైబర్ అయ్యి ఉండవచ్చు. యూ మే బీ మై సబ్స్క్రైబర్, యూ కుడ్ బీ మై సబ్స్క్రైబర్, యూ వుడ్ బీ మై సబ్స్క్రైబర్, యూ మస్ట్ బీ మై సబ్స్క్రైబర్ అయి ఉండాలి. ఇది స్టేట్ ఆఫ్ బీయింగ్. ఇప్పుడు స్టేట్ ఆఫ్ పొజిషన్లో, సో ఐ హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్, నా దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అప్పుడు నేనేం చెప్తాను, గెస్సింగ్, ఐ మైట్ హ్యావ్ ఏ యూట్యూబ్ ఛానల్, నా దగ్గర ఇవి ఉండవచ్చు. అదే యూ మే హ్యావ్ ఏ యూట్యూబ్ ఛానల్, మీ దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ ఉండి ఉండవచ్చు. హీ మే హ్యావ్ ఏ యూట్యూబ్ ఛానల్, అతని దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉండి ఉండవచ్చు. అదే అతని దగ్గర ఉంది అంటే రియాలిటీలో ఏం చెప్తాము, హీ హ్యాజ్ ఏ యూట్యూబ్ ఛానల్. ఈ స్టేట్ ఆఫ్ పొజిషన్ ప్రెజెంట్ టెన్స్ యొక్కది. ఇప్పుడు నేను పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడాలి. సో హీ వాజ్ దే, సో అతను అక్కడ ఉన్నాడు నిన్న, హీ వాజ్ దే స్టేట్ ఆఫ్ బీయింగ్. ఇప్పుడు దాన్ని నేను గెస్సింగ్లో ఎలా చెప్తాను, అతను నాకు ఉన్నాడని నాకు తెలుసు కాబట్టి నేను రియాలిటీ చెప్పాను హీ వాజ్ దేర్ అని. అతను అక్కడ ఉన్నాడు నిన్న అని నాకు తెలియదు, అప్పుడు నేను గెస్ చేస్తాను, ఉండవచ్చండి అని చెప్తాను. నేనేం చెప్తాను, హీ మైట్ హ్యావ్ బీన్ దేర్, హీ మైట్ హ్యావ్ బీన్ దేర్. స్టేట్ ఆఫ్ బీయింగ్ పాస్ట్లో హీ మైట్ హ్యావ్ బీన్ దేర్. అర్థమవుతుందా ఫ్రెండ్. షీ మైట్ హ్యావ్ బీన్ దేర్, ఆమె అక్కడ ఉండవచ్చు. సో దే మైట్ హ్యావ్ ఇన్ ద ఆఫీస్, దే మైట్ హ్యావ్ బీన్ ఇన్ ద ఆఫీస్, వాళ్ళు ఆఫీస్లో ఉండవచ్చు. దే మైట్ హ్యావ్ బీన్ సాడ్, వాళ్ళు సాడ్గా ఉండవచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టేట్ ఆఫ్ పొజిషన్లో ఏమవుతుంది, పాస్ట్లో దే మైట్ హ్యావ్ హ్యాడ్ ఏ కార్, వాళ్ళ దగ్గర కారు ఉండవచ్చు. అదే మీ పాస్ట్లో ఏం చెప్తాం, దే హ్యాడ్ ఏ కార్, వాళ్ళ దగ్గర కార్ ఉంది. దే మైట్ హ్యావ్ హ్యాడ్ ఏ కార్, వాళ్ళ దగ్గర కారు ఉండవచ్చు.
సో తర్వాత స్టేట్ ఆఫ్ యాక్షన్ అనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇలాగ మనం మోడల్స్ అనేది నేర్చుకుంది, మోడల్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామనేది తెలుసుకుని యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఉండొచ్చు, ఉండకపోవచ్చు అలా నేర్చుకోవద్దు. దీంట్లో నెగిటివ్ కూడా ఉంటుంది, మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. నెగిటివ్ని కూడా యూజ్ చేస్తాము. దే మైట్ నాట్ హ్యావ్ హ్యాడ్ ఏ కార్. వాళ్ళ దగ్గర కారు ఉండకపోవచ్చు. అర్థమవుతుందా? I will put this PDF in the descriptions. If you want, just go and download it. So it's a free of cost. If you are new to here, please subscribe my YouTube channel so that we can upload more videos. Thank you so much friends.